మాజీ మంత్రి సీనియర్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ శైలజ మాట్లాడుతాం. సార్ ఏంటి ఈరోజు సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా మీ అధినేత మీకు దిశానిర్దేశం చేశారు? ఒకవైపున కూటమి నేతలు మరో 15 ఏళ్ళు మాదే అధికారం అని వాళ్ళు బలంగా చెప్తున్నారు. ఏముంది, చంద్రబాబు నాయుడు గారు అతని స్నేహితులు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి 2020 అని ఇప్పుడు 47 అనేది చెప్పుకుంటూ ఉంటారు. మరో ఎలక్షన్స్లో ఓడిపోతారు. మామూలు ఆనవాయితీగా వస్తున్నదే, చెప్పుకుంటే గంతే వాళ్ళకి వస్తాయి. కానీ ఈ రోజున జనం పక్షాన మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు, జనం కోసం పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చారు, ఆ గ్యారంటీ కార్డులు ఇచ్చారు, అవన్నీ అమలు చేయలేదు. ప్రజలకు ఇప్పటికే చాలా బాకీ పడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ విషయాన్ని చెప్పండి, ఇంటింటికి తెలియజేస్తే రేపు వాళ్ళ ఇంటింటికి వెళ్తామంటున్నారు కదా, అదేదో వాళ్ళ మంచి సుపరిపాలనకు పోతామంటున్నారు కదా, అడిగి వాళ్ళు రావాల్సిన అప్పును రాబట్టుకుంటారు. గట్టిగా చెప్పండి, ప్రజల పక్షం మనం ఉన్నామని చెప్పండి అని చెప్పిన కార్యక్రమం. అట్లాగే అనేక లెక్కలు, దాదాపు 70,000 రూపాయలు ప్రతి ఇంటికి, 70,000 కోట్ల రూపాయలని ఇతను ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని అట్లా అంశాలని, అంటే శాంతి భద్రతలు అనేక అంశాలని భయపడే ఇచ్చి పరిపాలన చేస్తామనే అంశాలు ఇట్లా మాట ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ క్యాడర్స్ని ప్రజల దగ్గరికి వెళ్ళమని, వాళ్ళకి నిజాలని చెప్పమని, అచ్చంగా నిజాలనే ఏవైతే ఎవిడెన్స్గా ఉన్నాయో సాక్ష్యాలు సహా నిజాలను తెలియజెప్పండి ప్రజలకి తెలియజెప్పారు. వైసీపీ నేతలకి కూటమి మీద విమర్శలు చేయడానికి ఏ అవకాశం లేదు. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఇంకా చెప్పుకోవడం ఏం లేదు కాబట్టి ఇది ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధాన కూటమిలో చేస్తున్నారు. అదే చెప్పుకోమను చంద్రబాబు నాయుడిని, వాళ్ళ యొక్క అనుచరులని, లేకపోతే వాళ్ళ శిష్యులందరూ పోయి ఇదే మాట ఇంటింటి చెప్పుకోమను, మీకు ఇచ్చేసినామని ఏమి లేవని. సరే, నాలుక మందాలు ఉన్నాయో లేకుంటే చర్మాలు మందాలు ఉన్నాయో ప్రజలు డిసైడ్ చేస్తారు. జగన్ పరిణామం అంటే అరెస్టుకు సంబంధించి నోటీసులు ఇవ్వడం కానీ, కాన్వాయ్ తీసుకెళ్ళడం కానీ, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆందోళన కనపట్లేదు. పీపుల్ విల్ గార్డ్ us. ప్రజలు మమ్మల్ని కాపాడుకుంటారు. థ్యాంక్ యూ సార్. ప్రజలు మమ్మల్ని కాపాడుకుంటారని సాకే శైలజ చెప్తున్నారు. పూర్తిగా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళండి, కూటమి పాలనకు సంబంధించి మాట్లాడాలని కూడా సాకే శైలజ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, తాడేపల్లి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.